ప్రమాదవశాత్తు ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళను పోగొట్టుకొని మనోధైర్యంతో దిగులు పడకుండా ఎంతో కష్టపడి చదువుకొని ఓ సచివాలయం ఉద్యోగిగా మరియు ఈత నేర్చుకొని రాష్ట్ర స్థాయి బంగారు పథకం గెలుచుకున్న చిత్తూరుకు చెందిన గంటా దేవేంద్ర గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. సార్ దేవేంద్ర గారు, మీరు స్విమ్మింగ్లో రాష్ట్ర స్థాయి సంబంధించి గోల్డ్ మెడల్ సాధించారని మేము విన్నాం సార్. మీరు ఎలా మీకు అలా దీంతో 2 కాళ్ళు లేకపోయినా మీరు యాక్సిడెంట్లో ఏదో జరిగింది సంబంధం చెప్పేసి తెలిసింది. అట్లా యాక్సిడెంట్లో జరిగినా కానీ మీరు 2 కాళ్ళు లేకపోయినా ఎలా మీరు స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు? యాక్చువల్గా నాకు ఐడియా లేదు సార్ అసలు గేమ్స్ ఉంటాయి అని కూడా. నేను యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ చేస్తూ ఉండేది. అతన్ని చూసి నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. అక్కడ కోచ్ని అడిగాను చేయగలమా లేదా, ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్. ఆ కోచ్ని అడిగితే ఆయన ట్రై చేద్దాము, ప్రాబ్లం లేదు, చేయొచ్చు అని చెప్పారు. దానివల్ల అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంకా కంటిన్యూస్గా డైలీ చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానండి కాంపిటీషన్స్కి. లాస్ట్ ఇయర్ కూడా మెడల్స్ వచ్చినాయి. మీకు ఏ ఇయర్లో ఇట్లా యాక్సిడెంట్ అయింది సార్? ఎలా యాక్సిడెంట్ అయింది? 2005 అండి. ట్రైన్ యాక్సిడెంట్. ట్రైన్ ఎక్కిన తర్వాత గేట్లో కూర్చొని కింద పడ్డాను. ఓకే సార్, మీరు సచివాలయ జాబ్ కూడా ఏదో సచివాలయంలో ఏదో జాబ్ చేస్తారని చెప్పేసి తెలిసింది. 2019లో జాయిన్ అయ్యానండి. 2019 నవంబర్. ఏం జాబ్ అండి? ఏం చేస్తారు మీరు? రిజిస్టర్ అసిస్టెంట్ చేస్తారు. అంటే మీరు స్విమ్మింగ్ అంటే జాబ్ రాకముందు నుంచి ప్రాక్టీస్లో ఉన్నారా లేకపోతే? 2022 నుంచి నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. 2022 డిసెంబర్. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారని విన్నాము. నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. నేను ఎప్పుడు నేషనల్స్ నవంబర్ 15 నుంచి 18 వరకు జరుగుతుంది సార్, హైదరాబాద్లో. సార్, మీకు ఇలా చేయమని, ఇలా చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే లైఫ్ ఉంటుంది అని ఎవరు ప్రోత్సహించారు? ఎవరన్నా? మెయిన్గా మా ఫ్రెండ్ ప్రభాకర్ ఉంటాడు. అతను తర్వాత మా కోచ్ శ్రీకాజీ. వీటి గురించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ అంటే నాకు తెలియదు. ప్లస్ ఆయన కనుక్కొని ఇట్లా ఉంటాయి వీటి గురించి, ఇట్లా మీరు వెళ్ళొచ్చు అనేది ఆయన కనుక్కొని ఆయనే తీసుకెళ్ళేవాడు. అతను అని మా ఫ్రెండ్ ఇద్దరి దగ్గర తీసుకెళ్ళేవాడు. సార్, మీకు ఇలా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా సపోర్ట్ ఉందా? ప్రస్తుతం అయితే ఏం లేదు సార్. మనం మామూలుగా జాబ్ చేసుకుంటున్నాం. జాబ్ చేసుకొని మీ మనీతోనే మీరు ఇలా అయ్యారు. ఇప్పుడైనా మీరు రాష్ట్ర స్థాయి ఇట్లా గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు కూడా ఎవరు ప్రోత్సహించారు? మా ఫ్రెండ్ మీరు. నా పేరు గంటా దేవేంద్ర. నేను నల్లపాడు నుంచి వస్తున్నానండి. నేను ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్చుకున్నానండి. మా కోచ్ పేరు షేక్ కాజా మోహిద్దీన్. వరకు హైదరాబాద్లో జరగబోయే నేషనల్స్కి పార్టిసిపేట్ చేయబోతున్నాను సార్, మన స్టేట్ తరఫు నుంచి. దానికోసం ట్రైన్ అవుతున్నాము బాగానే. గవర్నమెంట్ కూడా ఇంకా అడిషనల్గా ఈ ట్రైనింగ్ సపోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇంకా ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది సార్. ప్రస్తుతం నేను పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి స్టేట్ ఆడామండి. మాకు కొంచెం అసోసియేషన్ కూడా సపోర్టివ్గా ఉంది. అందులో సెక్రటరీ గారు వి రామస్వామి గారు ఉంటారు. తర్వాత ప్రెసిడెంట్ గారు వచ్చేసి మన గ్రంథాలయ శాఖ చైర్మన్ అండి కోనుగుంట్ల కోటేశ్వరరావు గారు. వీళ్ళు బాగా కోఆపరేటివ్గా ఉన్నారండి డిసేబుల్డ్ పీపుల్కి. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇంకా ఏమన్నా అడిషనల్గా హెల్ప్ చేయగలిగితే చాలా బాగుంటుంది సార్.
लेन चेंज कर दी ना देखो 2 और 3 मार्च का 2 और 3 मार्च का क्या एटी डालो 81 तो ये हो गई ये खत्म हो गई टी1 थी ये खत्म हो गई हां ये टी1 थी ये तो मार्च में आई है अच्छा इसी के दोनों की है यार मैं बता रहा हूं टी2 है ही नहीं चलो फर्स्ट सेकंड थर्ड చూశారు కదండి, ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఆర్థికంగా కానీ ఏదైనా ట్రైనింగ్ టైప్ కానీ ఏదైనా సరే సాయం చేస్తే ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికే కాదు మన యావత్ భారతదేశానికి కూడా ఎన్నో మెడల్స్ సాధించగలమని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్తున్నారు దేవేంద్ర గారు.